హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 6వ పాఠమైనటువంటి ఆఫ్రికాకు సంబంధించి ఈరోజు టెస్ట్ 6గా మనం ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక 10 బిట్లను ఈ ఎగ్జామ్తో పాటు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎగ్జామ్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లేదా మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ లైక్, ప్లీజ్ అందరూ లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే నీడ్ అవుతున్నారో వాళ్ళకి ఈ లెసన్ వైజ్గా మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ గురించి తెలియజేయండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఎగ్జామ్లోకి వెళ్దాం. సో చూడండి ఈ స్క్రీన్ మీద ఫస్ట్ క్వశ్చన్. ఆఫ్రికాలో సుమారు ఎన్ని దేశాలు కలవు? ఆప్షన్ 1 51, ఆప్షన్ 2 52, ఆప్షన్ 3 53, ఆప్షన్ 4 54. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 53 దేశాలు. ఆఫ్రికాలో సుమారు 53 దేశాలు కలవు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. మధ్య ఆఫ్రికాను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 స్టాన్లీ, ఆప్షన్ 2 లివింగ్స్టన్, ఆప్షన్ 3 కామెరూన్, ఆప్షన్ 4 లియోపాల్ట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, లివింగ్స్టన్. మధ్య ఆఫ్రికాను కనుగొన్నది లివింగ్స్టన్. లివింగ్స్టన్ మధ్య ఆఫ్రికాను కనుగొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. ఏ పవనాల వల్ల నైరుతి ఆఫ్రికాలో సంవాహన వర్షపాతం కురుస్తుంది? ఆప్షన్ 1 ఈశాన్య పవనాలు, ఆప్షన్ 2 పశ్చిమ పవనాలు, ఆప్షన్ 3 ఆగ్నేయ పవనాలు, ఆప్షన్ 4 వ్యాపార పవనాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాల వలన నైరుతి ఆఫ్రికాలో సంవాహన వర్షపాతము కురుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. ఆఫ్రికా ఖండం యొక్క తీరరేఖ పొడవు ఎంత? ఆప్షన్ 1 30,000 కిలోమీటర్లు, ఆప్షన్ 2 32,000 కిలోమీటర్లు, ఆప్షన్ 3 28,000 కిలోమీటర్లు, ఆప్షన్ 4 22,000 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, 30,000 కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండము యొక్క తీరరేఖ పొడవు 30,000 కిలోమీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటారు? ఆప్షన్ 1 సవాన్నాలు, వెల్డులు, ఆప్షన్ 2 పంపాలు, ప్రయరీలు, ఆప్షన్ 3 స్టెప్పీలు, టైగాలు, ఆప్షన్ 4 టాండ్రాలు, టైగాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సవాన్నాలు, వెల్డులు. ఆఫ్రికాలో ఉండే గడ్డి భూములను సవాన్నాలు, వెల్డులు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. కాంగో నది పరివాహంలో నివసించే జాతులు ఏవి? ఆప్షన్ 1 బిడౌన్లు, ఆప్షన్ 2 మసాయిలు, ఆప్షన్ 3 పిగ్మీలు, ఆప్షన్ 4 బుష్మెన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, పిగ్మీలు. కాంగో నది పరివాహంలో నివసించే జాతులు పిగ్మీ జాతి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 7th క్వశ్చన్. ఉత్తర ఆఫ్రికాలో ఏ జాతి ప్రజలు జీవిస్తుంటారు? ఆప్షన్ 1 నీగ్రోయిడ్లు, ఆప్షన్ 2 కాకసాయిడ్లు, ఆప్షన్ 3 జూలూలు, ఆప్షన్ 4 నీగ్రోలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, కాకసాయిడ్లు. ఉత్తర ఆఫ్రికాలో కాకసాయిడ్లు అనేటువంటి ప్రజలు నివసిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ స్క్రీన్ మీద. బుష్మెన్లు, హటన్టాట్లు నివసించే ప్రాంతం. ఆప్షన్ 1 కలహారి ఎడారి, ఆప్షన్ 2 సహారా ఎడారి, ఆప్షన్ 3 తూర్పు ఎడారి, ఆప్షన్ 4 కాంగో నది పరివాహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, కలహారి ఎడారి. బుష్మెన్లు, హటన్టాట్లు నివసించే ప్రాంతం కలహారి ఎడారిలో నివసిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్. ఆఫ్రికా ఖండంలో ఏ ప్రాంతంలో సేసే అనే విషపూరితమైన ఈగలు జీవులు మరణానికి కారణమవుతున్నాయి? ఆప్షన్ 1 ఉత్తర ఆఫ్రికా, ఆప్షన్ 2 పశ్చిమాఫ్రికా, ఆప్షన్ 3 భూమధ్య రేఖకు ఇరువైపులా, ఆప్షన్ 4 ఆగ్నేయ ఆఫ్రికా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, భూమధ్య రేఖకు ఇరువైపులా సేసే అనేటువంటి విషపూరితమైనటువంటి ఈగలు అక్కడ ఉండేటువంటి అనేక జీవుల మరణానికి కారణమవుతున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందినది ఏది? ఆప్షన్ 1 నైజీరియా, ఆప్షన్ 2 సూడాన్, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 ఈజిప్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ దక్షిణాఫ్రికా. ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశము దక్షిణాఫ్రికా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ స్క్రీన్ మీద. జాంబేజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం ఎన్ని మీటర్ల ఎత్తు నుండి జాలువారుతుంది? జాంబేజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జాంబేజీ నది కూడా ఉంది, విక్టోరియా జలపాతం కూడా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ 100 మీటర్స్, సెకండ్ ఆప్షన్ 104 మీటర్స్, థర్డ్ ఆప్షన్ 106 మీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 108 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 108 మీటర్లు. సో ఇక్కడ చూడండి, జాంబేజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం 108 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతుంది. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది, జాంబేజీ నదిపై ఉన్నటువంటి జలపాతం ఏది? విక్టోరియా జలపాతం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. కేప్ టౌన్ నగరానికి మధ్యలో ఉన్నది ప్రధాన ఆకర్షణ, అది ఏమిటి? ఆప్షన్ 1 పిరమిడ్లు, ఆప్షన్ 2 జలపాత సౌందర్యం, ఆప్షన్ 3 టేబుల్ మౌంటైన్, ఆప్షన్ 4 నేషనల్ పార్క్. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, టేబుల్ మౌంటైన్. కేప్ టౌన్కి నగరానికి మధ్యలో ఉన్నది, అది కాక ప్రధానమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటిది టేబుల్ మౌంటైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్.
లవంగాల దీవి అని దేనికి పేరు? ఆప్షన్ 1 జాంజిబార్, ఆప్షన్ 2 పంబది, ఆప్షన్ 3 మాలవి, ఆప్షన్ 4 బొట్సానా. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ జాంజిబార్. లవంగాల దీవి అని జాంజిబార్కి పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆఫ్రికా ఖండంలో ప్లాటినం, యురేనియం లభించే ప్రాంతాలు ఏవి? ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఆప్షన్ 2 ఘనా, జైర్, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, జైర్, ఆప్షన్ 4 జైర్, కెన్యా. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ దక్షిణాఫ్రికా, జైర్ ప్రాంతాలలో ప్లాటినం, యురేనియం లభిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. దక్షిణాఫ్రికాలో లేని పరిశ్రమ ఏది? ఆప్షన్ 1 బంగారం, ఆప్షన్ 2 పంచదార, ఆప్షన్ 3 పెట్రోలియం, ఆప్షన్ 4 ఇనుము, ఉక్కు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ బంగారం. బంగారం పరిశ్రమ దక్షిణాఫ్రికాలో లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. ఆఫ్రికా అడవులలో పెరిగే ముఖ్య వృక్ష జాతులు. ఆప్షన్ 1 ఎబోనీ, మహాగని, ఆప్షన్ 2 రబ్బరు, రోజ్వుడ్, ఆప్షన్ 3 ఖర్జూరం, ఆలివ్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఎబోనీ, మహాగని, రబ్బరు, రోజ్వుడ్, ఖర్జూరము, ఆలివ్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలో పెరిగేటువంటి ముఖ్యమైన వృక్ష జాతులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా తీరం ఈ తోటలకు ప్రసిద్ధి. ఆప్షన్ 1 పామాయిల్, ఆప్షన్ 2 కొబ్బరి తోటలు, ఆప్షన్ 3 రబ్బరు, ఆప్షన్ 4 కాఫీ మరియు కోకో. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ రబ్బరు తోటలు. రబ్బరు తోటలకు గినియా తీరము, ఆఫ్రికా ఖండంలోని గినియా తీరం అనేది చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆఫ్రికా ఖండంలో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అయితే దక్షిణార్ధగోళంలో ఏ కాలం ఉంటుంది? ఆప్షన్ 1 వేసవి కాలం ఉంటుంది, ఆప్షన్ 2 చలికాలం ఉంటుంది, ఆప్షన్ 3 వర్షాకాలం ఉంటుంది, ఆప్షన్ 4 వసంతకాలం ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ చలికాలం. ఆఫ్రికా ఖండంలో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అయితే దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. నైలు నది వరప్రసాదంగా ఏ దేశానికి పేరు? ఆప్షన్ 1 నైజీరియా, ఆప్షన్ 2 ఈజిప్ట్, ఆప్షన్ 3 సూడాన్, ఆప్షన్ 4 కాంగో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఈజిప్ట్. నైలు నది వరప్రసాదిని అని ఈజిప్ట్కి మరి ఒక పేరు ఉందన్నమాట, నైలు నది వరప్రసాదిని. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సోషల్ ఈ ఎగ్జామ్కి ఈ లెసన్లో లాస్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు? ఆప్షన్ 1 జాంబేజీ, ఆప్షన్ 2 నైలు, ఆప్షన్ 3 ఆరెంజ్, ఆప్షన్ 4 కాంగో. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ జాంబేజీ నదిపై. ఇందాక మనం చెప్పుకున్నాము జాంబేజీ నదిపై విక్టోరియా జలపాతము, అదే అక్కడి నుండి 108 మీటర్ల ఎత్తు నుంచి వాటర్ జలపాతం పడుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఇంగ్లీష్లో నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ స్క్రీన్ మీద. వాట్ ఈజ్ ద సినానియం ఫర్ ఫర్టైల్? ఫర్టైల్ సినానియం ఏంటి? ఆప్షన్ 1 ఫికాన్, ఆప్షన్ 2 ఫిటైట్, ఆప్షన్ 3 ఫూలిష్, ఆప్షన్ 4 పోలిక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ సినానియం సమానార్థము, ఫికాన్. ఫర్టైల్ అంటే ఫలవంతమైన, ఇది బాగా, దానికి కరెక్ట్ ఆన్సరు ఫికాండ్ బహుఫలప్రదమైన అనేటువంటి మీనింగ్ ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 22nd. వాట్ ఈజ్ అన్ ఆంటానిమ్ ఫర్ ఆండ్రూసస్? ఆప్షన్ 1 డిఫికల్ట్, ఆప్షన్ 2 ఈజీ, ఆప్షన్ 3 హార్డ్, ఆప్షన్ 4 ఎగ్జాక్టింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఈజీ. ఆర్డ్యూయస్ అంటే కఠినమైన అనేటువంటి మీనింగ్ అనమాట. దీనికి యాంటానిమ్ ఆపోజిట్ కాబట్టి ఈజీ అనేది కరెక్ట్ అనమాట. సో డిఫికల్ట్ అనేది సినానిమ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అనేది యాంటానిమ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. కరెక్ట్ ద సెంటెన్స్ షీ టేక్స్ జనరల్లీ హర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. సో ఆప్షన్ 1 షీ టేక్స్ బ్రేక్ఫాస్ట్ generally at 8 AM. Option 2 generally she takes her breakfast at 8 AM. Option 3 generally she takes her breakfast at 8 AM. Fourth one she takes breakfast her at 8 AM. సో ఈ 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో కామెంట్లో తెలపండి. So the answer is second one. Generally, she takes her breakfast at 8 AM. So next question screen మీద 24th question. Improve the sentence. I watch the movies seldom. Option 1 I seldom watch the movies. Option 2 seldom I watch the movies. Option 3 I watch seldom the movies. Option 4 none. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is I seldom watch the movies. I seldom watch the movies. So next question screen మీద 25th question. I met the PM once. Here once. Option 1 adverb. Option 2 adjective. Option 3 verb. Option 4 preposition. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is verb. First one adverb. Adverb. The option is
యాడ్వర్బ్. వన్స్ మీన్స్ ఇక్కడ ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. కరెక్ట్ ద సెంటెన్స్. సీత కేమ్ క్విక్కర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఆప్షన్ 1 సీత కేమ్ క్విక్లీ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఆప్షన్ 2 సీత కమ్ క్విక్లీ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. థర్డ్ వన్ సీత కేమ్ క్విక్లీ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఫోర్త్ వన్ నన్. సో కరెక్ట్ ఆప్షన్స్ చూడండి, కరెక్ట్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is first one. Sita came quickly than I expected. So that first one is right answer. So next question, 27th question screen mida. Identify the sentences that contains adverb of time. Adverb of time ni identify చేసే sentence ఏది దీంట్లో? Option 1 they meet frequently. Option 2 I am coming now. Option 3 he reads the newspaper. Option 4 she sings every Sunday. So కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. So the answer is I am coming now. Adverb of the time. I am coming now అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. I have never seen such a wonderful film. So wonderful here, wonderful is option 1 adverb, option 2 adjective, option 3 noun, option 4 pronoun. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో అయితే తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ వండర్ఫుల్ అనేది ఇక్కడ ఈ వాక్యంలో అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ కన్సిస్ట్ ఇఫ్ adverb manner. Adverb manner. ఫస్ట్ ఆప్షన్ షీ ఈజ్ లవ్లీ. సెకండ్ ఆప్షన్ షీ స్మైల్స్ లవ్లీ. థర్డ్ ఆప్షన్ హీ నేమ్ ఈజ్ లవ్లీ. ఫోర్త్ ఆప్షన్ నన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is she smiles lovely. Second one adverb of manner కిందకి she smiles lovely అనేది ఎగ్జాంపుల్గా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో 30th క్వశ్చన్. వాట్ డిడ్ రామ్ సే అబౌట్ మీ? I was out of the room. In the dash, the option 1 off, option 2 in, option 3 while, ఆప్షన్ 4 విత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ వైల్. What did Ram says about me while I was out of the room? నేను రూమ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు రామ ఏమి చెప్తున్నాడు, అదే సమయానికి రాము ఏమి చెప్తున్నాడు అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీ మార్క్స్ అన్నీ కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. సో ఇంగ్లీష్ కూడా కొంతమంది రాయట్లేదు. సో దయచేసి ఇంగ్లీష్ కూడా అటెంప్ట్ చేయండి. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఉంది కాబట్టి
టెట్లో ఉంది కాబట్టి సో మీరు అటెంప్ట్ చేస్తే కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది ఇంగ్లీష్కి సంబంధించి. సో చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.